మీ ఇంట్లో ఉండే మల్లె మొక్కలు కూడా ఇలాగే పువ్వులు పూయించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను నేను చెప్పబోయే టిప్స్ను పూర్తిగా చూడండి, స్కిప్ చేయవద్దు. చాలా వాల్యుబుల్ మెసేజ్ ఉంటుంది. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా టిప్స్ను చెప్తాను. ఇలా మల్లెపూలు మన ఇంట్లో కూడా గుబురుగా చక్కగా పూయాలనుకుంటే మనం ఏం చేయాలనంటే, ముఖ్యంగా సీజన్ వస్తుందన్నప్పటికీ, ఇంకా మనకు సమ్మర్ అంటే మల్లెపూలు సీజన్ కదా, మనం ఏం చేయాలంటే మొక్కను ముందుగా రెడీ చేసుకోవాలి. అంటే జనవరి పండగ పోయినాక చక్కగా మొక్కను కొత్త మట్టి వేయడం, అలాగే కౌ మాన్యూర్ కానివ్వండి, లేకపోతే మీకు అందుబాటులో ఉండే మాన్యూర్ ఏదైనా కానివ్వండి, బొప్పెలో కానీ, గోట్ కానీ, చిక్ కానీ, ఏది కానీ వేసుకొని మీరు చక్కగా ఇంకా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుంటే ఈ విధంగా పూలు వస్తాయి. అలాగే ఇప్పుడు చూడండి, ఇది నేను ఇలాగే ప్రూనింగ్ చేసుకోవాలి. మల్లె చెట్టుకు చక్కగా ప్రూనింగ్ చేసుకోవాలి. ఒక్క ఆకు కూడా లేకుండా మొత్తం మనము జనవరి మంత్లోనే చక్కగా పిచ్చిగా ఎక్కువ కొమ్మలు వస్తే అవన్నీ ట్రిమ్ చేసుకొని కట్ చేసుకొని, నెక్స్ట్ ఇలాగే ఆకులన్నీ పూర్తిగా తీసేస్తే చక్కగా చెట్టు రెడీ అవుతుంది. దానికి మరి పోషకాహారం అందివ్వాలి కదా. మనం కిచెన్ కంపోస్ట్ కానివ్వండి, ఉల్లిపొట్టు కానివ్వండి, మన ఇంట్లో ఏది ఉంటే అది చక్కగా వేసుకోవచ్చు. నేను అలా కట్ చేసినాక చూసారా, ఇంట్లో మల్లె మొగ్గలు తొడిగేసాయి చూసారా, బుల్లి చెట్టు కానీ చక్కగా మల్లె మొగ్గలు వచ్చేసాయి అన్నమాట. అంటే మనం ఆ విధంగా దాన్ని ఫీడింగ్ ఇచ్చుకోవాలి. ఫీడింగ్ ఇవ్వాలంటే ఏం చేయాలి, మన ఇంట్లో ఉండేదాంట్లోనే వేస్ట్గా పడేసే వాటినే మనము గార్డెనింగ్లో యూజ్ చేసుకోవచ్చు. పైసా కూడా ఖర్చు చేయనక్కర్లేదు. అయితే మల్లెపూలు సీజన్ అంటే ఎలా ఉంటుందనేది మీకు తెలుసు కదా. మల్లెపూలు 2 పూసిన గార్డెన్లో ఆ సువాసన అంతా 7 వీధుల వరకు పరిగెడుతుంది. అది మెస్మరైజ్ చేసి స్మెల్ అన్నమాట. జాస్మిన్కి ఆ శక్తి ఉంది కాబట్టి ఇదిగోండి, ఈ విధంగా పూలు పూయించాలనుకుంటే చక్కగా మీరు అలాగే రెడీ చేసుకోండి. ఇంకా అలాగే వాటరింగ్ కూడాను చక్కగా ఎండ తగిలే ప్లేస్లో ఉండాలి. వాటరింగ్ కూడాను ఇంకా మనకు ఫెస్ట్ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే, ఎప్పట్లాగా మన ఇంట్లో దొరికే వాటితోనే షాంపూ వాటర్ కానివ్వండి, డిటర్జెంట్ కానివ్వండి, నీమ్ ఆయిల్ ఉంచుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుందండి. నీమ్ ఆయిల్ను చక్కగా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మల్లెకు ఇంకా ఫెస్ట్ వచ్చేది కూడా చాలా తక్కువగా ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా చేయాలి. ఇప్పటి వరకు ఓకే. అయితే మల్లె చెట్టును కొత్త మొక్కలను ఎలాగ మనము ప్రొపగేట్ చేసుకోవాలి, కొమ్మలతోను కూడా ప్రొపగేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు అది మీకు చూపిస్తాను. ఇప్పుడు పూలు పూసిందే ఆ చెట్టు కొమ్మలు ఇవన్నీను చక్కగా ఆకులన్నీ తీసేసి చక్కగా చిన్న అంటే 5 ఇంచెస్ ఇలాగా ఉండేట్టుగా, 6 ఇంచెస్ ఉండేట్టుగా కట్ చేసుకొని ఆ మొక్కలన్నీ మనం రెడీ చేసుకోవాలి. వేస్ట్ మెటీరియల్ కొంచెం ఉండే వాటిని అన్నిటిని ట్రిమ్ చేసుకోవాలన్నమాట. చక్కగా కట్ చేసుకొని ఇదిగోండి, ఈ చిన్ని కొమ్మలే నేను చక్కగా ఇలా రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకొని దీనికి ఇప్పుడు సాయిల్ మనం వేసుకోవాలి. సాయిల్ ఎప్పుడు కూడాను మనము ఏంటంటే కొంచెము రూట్స్ చక్కగా వేళ్ళు డెవలప్ అయ్యే విధంగా చక్కగా మట్టి స్మూత్గా మాయిశ్చరైజర్గా ఉండే మట్టిని తీసుకోవాలి. నేను ఇప్పుడైతే ఇదిగోండి, ఇది ఎర్రమట్టి అండ్ శాండ్, ఇసుక మిక్సింగ్ తీసుకున్నాను. ఇది ఎంత స్మూత్గా ఉంటుందంటే మనము వేళ్ళు ఇలా పెట్టగానే లోపలికి వెళ్ళిపోయేంత స్మూత్గా ఉంటుంది. అలా అవ్వటం వల్ల వేళ్ళు చక్కగా తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి న్యూ సాయిల్ అనమాట, కొత్త మట్టి ఇది. ఇది ఎటువంటి బలహీనంగా లేకుండా శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి దీంట్లోనే మనము ఆ కొమ్మల్ని ఇప్పుడు నాటుకుందాం. ముందుగా మాయిశ్చరైజర్ చేయడానికి దీనిలో వాటర్ నేను వేసుకున్నాను. ఈ వాటర్ వేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసిన కొమ్మలను చక్కగా తీసుకొని చక్కగా చుట్టూ గుచ్చుకోవాలన్నమాట. గుచ్చుకునే ముందు మనం ఒకటి చేయాలి. దీనికి రూట్ హార్మోన్గా పనిచేయడానికి నేను ఇక్కడ ఎలోవెరాను తీసుకున్నాను. ఎలోవెరా 2 పక్కలో పూసాను. ఎందుకంటే ఒక పక్క పైన కూడా కొమ్మ ఎండిపోకుండా, కింద కొమ్మ ఎండిపోకుండా రూట్స్ రావడానికి సహాయపడే విధంగా నేను తీసుకున్నాను. ఇలా ఎలోవెరా జెల్, కలబంద జెల్ను పెట్టుకొని చక్కగా ఆ కొమ్మలనన్నింటినీ మనము చక్కగా నాటుకోవాలన్నమాట. అన్ని కొమ్మలు చక్కగా నాటుకున్నాక దీనికి మనము ఒక షేడ్ ప్లేస్ అన్నమాట, నీడగా ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి. ఎండలో పెట్టద్దు. ఎందుకంటే వీటికి అలా నీడలో పెట్టుకుంటేనే రూట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే సమ్మర్ కదా, ఎండిపోయే ఛాన్స్ ఉంటుంది.
ఆ ప్లేస్ చాలా షేడ్‌గా ఉంటుంది నాకు. కాబట్టి నేను అక్కడ పెట్టుకున్నాననమాట. ఇప్పుడు దీనికి నేనేం చేస్తానో చూడండి ఇప్పుడు. ఒక కవర్ తీసుకొని దీనికి కవర్ చేస్తున్నాను. ఇలా కవర్ చేయటం వల్ల మనకేంటంటే మనకు ఇంకా దీనికి ఎక్కువగా సమ్మర్ వేడి తాకకుండా ఉంటుంది. అలాగే మనకు చక్కగా తొందరగా చిగుళ్ళు, రూట్స్ రావడానికి అవకాశం ఉంటుందని ఈ విధంగా నేను చక్కగా కవర్తో కవర్ చేశాను. ఆ డబ్బాని అలా పెట్టి వాటరింగ్ వేసాం కదా, ఒక 10 డేస్ వరకు 7 డేస్ వరకు మనం వాటరింగ్ చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆ తేమ అనేది ఉంటుంది. లేకపోతే ప్రతిరోజు వాటరింగ్ చేస్తూ ఉండాలి. వాటరింగ్ చేసేటప్పుడు ఆ రూట్స్ మొక్కలు డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా చేశాను. తర్వాత చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. చిగుళ్ళు వచ్చాక నేను అప్పుడు మీకు కొమ్మలు నాటాము, అలాగే కవర్ తొడిగేసి ఉంచాం కదా, రిజల్ట్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇందులో కొన్ని మొక్కలు వచ్చినా పర్లేదు కదా. ఇప్పుడు మనం ఉడిసాం, ఫర్ సపోజ్ 8 ఉడిసాం అనుకోండి, అందులో సగం 4 లేదంటే 2 బతికినా మనకు మంచిదే కదా. అలా అన్నమాట చేసుకోండి. మళ్ళీ మొక్కలకు నేను చెప్పిన టిప్స్ అన్నీ మీరు ఫాలో అయితే చక్కగా పూలు పోస్తాయి. హ్యాపీగా సమ్మర్లో మీకు పువ్వులు ఎక్కువగా దొరుకుతాయండి. ఇది ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్. టేక్ కేర్ అండి.